వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సంక్రాంతి పండక్కి అమలాపురంలో కొత్త అల్లుడు టెస్లా కార్ వేసుకొచ్చాడు. సంక్రాంతికి తెనాలిలో 158 రకాల వంటకాలతో అల్లుడికి విందు ఏర్పాటు చేశారు. ఇక గోదావరి జిల్లాలో అయితే కోట్లలో పందాలు నడుస్తున్నాయి, కోళ్ళు దిగుతున్నాయి, అన్నీ నడుస్తూనే ఉన్నాయి. అయితే జాతీయంగాను దేశీయంగా మనకి రాష్ట్రపరంగా ఇలా ఉంటే పండగది అంతర్జాతీయ స్థాయిలో నేను మాత్రం చేసుకోలేనా అంటూ ప్రపంచపు పెద్దన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకి తానే తెప్పించుకుని ఇప్పించేసుకున్నటువంటి నోబెల్ ప్రైజ్ తోటి చాలా హ్యాపీగా గడిపేస్తున్నాడు. అండ్ కోర్స్ నోబెల్ కమిటీ చెప్పింది అనుకోండి, మెడల్కి ఓనర్ మారతాడేమో కానీ మెడల్ ఎవరికి ఇచ్చామో వాళ్ళ పేర్లు టెక్నికల్గా మారవు, దాని విషయంలో ఎటువంటి మొహమాటం లేదని. సో వెనిజులా విపక్ష నేత మచాడో ఆ నోబెల్ మెడల్ తీసుకెళ్ళి ట్రంప్ చేతిలో పెట్టగానే దాన్ని చూసుకుని ఎంతో ఆనందంతో నాకు మెడల్ వచ్చేసింది, నేను నోబెల్ ప్రైజ్ గెలిచేశాను అన్నట్టుగా ఆయన మాట్లాడడం. అలాగే మచాడోకి గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆవిడకి అంత మద్దతు లేదు అంటూనే ఇప్పుడు ఆవిడ చాలా విజ్ఞత కలిగినటువంటి మహిళా నేత, ఆవిడకి చాలా వివేకం ఉంది అంటూ మాట్లాడడం. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వ్యాపకాయంత వెర్రి అంటాను చూసారా, ఆ టైప్లో ప్రపంచ పెద్దన్న మరి ఏం చేస్తున్నాడంటే ఇది చేసేది భాస్కర్ అవార్డుల టైప్లో ఆయన ఇచ్చేసుకొని ఇప్పుడు మొన్నటిదాకానేమో లైక్ మధురోని అదుపులోకి తీసుకొని కిడ్నాప్ చేసి జైల్లో పెట్టి ఇక వదిలేది ఎలాగో లేదనుకోండి. సో తీసుకున్న తర్వాత వెంజులా అధ్యక్షులు ఎవరు అంటే అక్కడ ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షులుగా వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు, అదంతా అయ్యింది. సో అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్న నేనే వెనిజులాకు కూడా ప్రెసిడెంట్ని అనేటువంటి ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేశారు మొన్నే ట్రూత్ డిజిటల్ ద్వారా చూసాం. అండ్ మచాడోకి ఎందుకు అంత మద్దతు ఇస్తున్నాడు, మచాడోని ముందు నుంచి ఎందుకు చేస్తున్నాడు అన్న దగ్గర ఈ నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఒక పాయింట్ అయితే, రెండోది తన భుజం మీద బాణం పెట్టి గన్నపెట్టి అక్కడ ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి తత్వంతో ట్రంప్ ఇన్నాళ్ళు కూడా నడిపించాడు. అండ్ ఆవిడ కూడా ఈ రకంగానే, ఎందుకంటే విపక్ష నేతగా వెనిజులాలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడింది అనేటువంటి ఒక ట్యాగ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే నోబెల్ పీస్ ప్రైజ్ ఇవన్నీ కూడా రావడం. ఆ తర్వాత జరిగినటువంటివన్నీ చూస్తే దీని వెనకాల కంప్లీట్గా ట్రంప్ ఉండే ఇదంతా చేయించాడు తప్పితే ఇంకొకటి కాదు అనేది స్పష్టం అవుతుందంటున్నారు ఇంటర్నేషనల్ అనలిస్ట్స్. ఇప్పుడు కూడా తదుపరి అధ్యక్షులు ఎవరు 90 రోజుల తర్వాత అంటే మచాడో పాపం తననే ప్రకటిస్తారని ఆశపడుతూ వస్తోంది. సో దాని మీద నీళ్లు జల్లేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆవిడకి అక్కడ ప్రజా మద్దతు లేదు, ప్రజల్లో అంత పేరు లేదు. నోబెల్ పీస్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి ఒక మహిళా నేతకి వెనిజులాలో ప్రజల్లో మద్దతు కరువైపోయింది. అందులోనూ ఆవిడ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడ్డారు అన్న దాని మీద ఆవిడకి పీస్ ప్రైజ్ వచ్చింది. ఆ ఐరనీ అసలు ఎంత విచిత్రంగా ఉందంటే, ఇప్పుడు ఆవిడ కూడా కలలు కంటోంది ఏంటి, అమెరికన్ అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా నేనే అధ్యక్షురాలను అయిపోయి ఇక్కడ పాలన చేస్తాను అనేటువంటి ఒక పాయింట్ని ఆవిడ పెట్టుకుంది. సో ఇది ఇప్పటివరకు కూడా అఫీషియల్ ఆర్ అన్అఫీషియల్ మొత్తానికి ఊహాగానాలతో నడుస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఈ మెడల్ని తీసుకెళ్లి ట్రంప్ గారికి ఇచ్చారో అక్కడి నుంచి స్వరం మారింది. నాకు నోబెల్ ఇచ్చేసింది కాబట్టి తదుపరి అధ్యక్షురాలు ఆవిడే అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా కామెంట్ చేయడం, అది దేనికి పరాకాష్ఠ అనేది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. సో మొత్తానికి సంక్రాంతికి డొనాల్డ్ ట్రంప్ తనకి తాను నోబెల్ పీస్ ప్రైజ్ తెప్పించేసుకొని అలంకరించుకొని మురిసిపోయాడు. కానీ టెక్నికల్గా మాత్రం ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఎప్పటికీ రాదు. ఏదోటి ఇంకా ఆయనే పేరు పెట్టుకుంటే మంచిదేమో. వాట్ యు సే? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.